भी देखने लायक नहीं है। जैसा बेस्ट वन ऑफ द बेस्ट टेम्पल दैट इज कैलाशा। कैलाश इज द सिंगल मोनोलिथिक स्ट्रक्चर ऑफ द वर्ल्ड। दुनिया में पहला ऐसा टेम्पल है जो एक ही चट्टान को टॉप टू बॉटम तराशा के बनाए गए हैं। హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఈ వ్లాగ్ ఏంటంటే షిరిడి ట్రిప్ కోసం పార్ట్ 1 అండ్ 2 ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము. 3 కొంచెం బ్రేక్ అయితే ఇచ్చామన్నమాట. సంక్రాంతి సీజన్ వచ్చిందనేసి సంక్రాంతి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ షిరిడి పార్ట్ 3 అయితే అంటే డే 3 వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేదంతా కూడా ఈ వీడియోలో అంతా కవర్ అవుతుంది. ఎవరైనా షిరిడి ప్లాన్ చేద్దాం అనుకుంటే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి యాజ్ యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ వరకు అయితే కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత డ్రైవర్ ఇంకా రాలేదు, కొంచెం లేట్ అవుతుంది అనేసి అన్నారనేసి మేము ముఖదర్శనం వరకు అయితే వెళ్ళొద్దాము అనుకున్నాము. ఈ రోజు మేము రిటర్న్ అయిపోయాడే. సో ఈ రోజు వెళ్ళి ప్రసాదాలు తీసుకుని కొంచెం ముఖదర్శనం వరకు చేసుకుని వచ్చేసాము. ఎందుకంటే నార్మల్ దర్శనంకి వెళ్తే కొంచెం టైం డిలే అవుతుంది అనేసి. దర్శనం చేసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రైవర్ అయితే వచ్చేసారు. లగేజ్ అంతా కూడా పైన లగేజ్ క్యారియర్ లో పెట్టేసాము. మా బోర్డింగ్ అయితే సంభాజీనగర్ లో పెట్టుకున్నాము. యాక్చువల్ గా ఈ రోజు మేము వెళ్లే రూట్ వచ్చి ఎల్లోరా కేవ్స్ ఇంకా శని సింగ్నాపూర్ ఇవైతే కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ రూట్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. సో దానికి నియరెస్ట్ గా ఉన్న సంభాజీ నగర్ లో అయితే మేము ఈ రోజు బోర్డింగ్ అయితే పెట్టుకున్నాము. దానికోసమే లగేజ్ అంతా కూడా తీసుకెళ్లిపోతున్నాము రూమ్ చెక్అవుట్ చేసేసి. ఫస్ట్ అయితే మేము శని సింగ్నాపూర్ అయితే వెళ్తున్నాము. శని సింగ్నాపూర్ కి వెళ్లే దారిలో మనకి ఇలాగా చాలా ప్లేసెస్ లో షుగర్ కేన్ జ్యూస్ అయితే అమ్ముతారు. ఇది కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ లాగా అనమాట. మిషనరీ ఏం లేకుండా కూడా మాన్యువల్ గా ఇలా ఎద్దులతో అయితే షుగర్ కేన్ జ్యూస్ తీసైతే ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఇక్కడైతే జ్యూస్ తాగేసి ఇంక మేమైతే శని సింగ్నాపూర్కి వెళ్ళాం ఫస్ట్. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఇలాగా ఫ్రీ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది. డొనేషన్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. అది కాకుండా మొబైల్ అయితే మనం లోపలికి అలౌ చేస్తారు. టెంపుల్ లోపలికి మొబైల్ అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి ఇక్కడ శని సింగనాపూర్లో నువ్వుల నూనెతో అభిషేకం అయితే చేస్తారు. ఆ ఆయిల్ మనకి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత సబ్సిడీ ప్రైసెస్తో అయితే అవైలబుల్గా ఉంటాయి. బయట ఏమీ కొనాల్సిన అవసరం లేదు. బట్ నాకు తెలియదు కాబట్టి మేమైతే బయట తీసుకున్నాము. చెప్పాలంటే బయట కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉందనే చెప్పొచ్చు. నువ్వుల నూనెతో అభిషేకం చేయడం తప్ప అక్కడ చేసే రిచువల్స్ ఏమీ ఉండవు. అంటే అగరత్తులు కానీ కొబ్బరికాయలు కానీ ఇవేమి కొట్టడానికి మనకి ప్లేస్ కానీ ఏది ఉండదు. జస్ట్ ఆయిల్ ఒక్కటి తీసుకుని వెళ్తే సరిపోతుంది, ఇంకేమి తీసుకోవసరం లేదు. ఇటు సైడ్ వాళ్ళు అయితే మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నారు, ఆవు నూనె అంటారు కదా, అభిషేకంగా అదైతే యూస్ చేస్తున్నారు. బట్ మనకి శనేశ్వరుడు అంటే నువ్వుల నూనె అలవాటు కాబట్టి మనమైతే నువ్వుల నూనె వేస్తున్నాము. శని సింగనాపూర్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి గ్రీష్ణేశ్వరాలయంకి అయితే వచ్చాము. గ్రీష్ణేశ్వరాలయంకి దగ్గరలోనే మనకి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. సో అక్కడైతే మేము లంచ్ చేసేసి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ లోపల మనకి మొబైల్స్ అయితే అలో చేయట్లేదు. నిన్న త్రయంబకేశ్వర్లో మొబైల్స్ అలో చేశారు కానీ ఈ రోజు అయితే మొబైల్స్ అయితే అలో చేయట్లేదు. ఇక్కడ టోటల్ గా ఈ సరౌండింగ్స్ లో మనకి 3 జ్యోతిర్లింగాలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి నిన్న వెళ్ళిన త్రయంబకేశ్వర్, నెక్స్ట్ ఈ రోజు వచ్చింది గ్రీష్ణేశ్వర ఆలయం, ఇంకొకటేమో భీమశంకర్ ఆలయం. మేమైతే 2 కవర్ చేసాము. కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే 3 కూడా కవర్ చేసుకోవచ్చు. ఇదైతే 12th జ్యోతిర్లింగ. మొబైల్స్ అయితే అలో చేయలేదు కాబట్టి ఇంకా వీడియోస్ ఏమీ క్యాప్చర్ చేయలేదు. దీని తర్వాత అయితే మేము ఎల్లోరా కేవ్స్ కి వెళ్ళాము. మా డ్రైవర్ అయితే చాలా పేషెన్స్ గా ఉన్నారు. అసలు మేము కాల్ చేసే వరకు ఒక్క కాల్ కూడా చేయలేదు అయ్యిందా అన్నట్టు. మేము రిలాక్స్డ్ గా అంతా ఎక్స్ప్లోర్ చేసి చూసి మాది అయిన తర్వాత కాల్ చేస్తే అప్పుడు వచ్చేవారు ఎక్కడన్నా పార్క్ చేసుకుని. మేము వెళ్ళే టైంకి ఎల్లోరా దగ్గర మంచిగా రెయిన్ అయితే పడుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా మనకి అంబ్రెల్లాస్ రెంటల్ కి ప్రొవైడ్ చేస్తారు. రెంటల్ వచ్చి 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మనం అంతా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత ఎండ్ లో మళ్ళీ గేట్ దగ్గర వాళ్ళకి అంబ్రెల్లాని అయితే రిటర్న్ చేసేయాలి. ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకోవాలి. ఎల్లోరాకి ఎంట్రీ టికెట్ అయితే 40 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది. ఎవరైనా లగేజ్తో పాటు వస్తే లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. మనకి టికెట్ అయితే జస్ట్ ఎంట్రీకి 40 రూపీస్. ఇఫ్ ఎట్ ఆల్ మనకి గైడ్ కావాలి అనేసి అంటే అక్కడ గైడ్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. వాళ్ళైతే 3000 4000 అలా అయితే చెప్తారు. బట్ బార్గెన్ చేయాలి. బార్గెన్ చేయడం ఎంత వస్తే అంత మంచిగా విన్ అవచ్చు. ఇందులో మాకైతే లాస్ట్కి 800 అయితే ఛార్జ్ చేశారు.
800 విత్ గైడ్ అండ్ ప్లస్ ఈవీ కూడా. ఇప్పుడు మనకు ఒక వెహికల్ ఉంది కదా వీడియోలో చూడండి, ఈ వెహికల్ అండ్ ఒక గైడ్ కూడా మనతో పాటు వస్తారు. సో ఇలాగ మాకైతే 800 రూపీస్ ఛార్జ్ చేశారు. సెపరేట్గా ఓన్లీ వెహికల్ కావాలి అన్న కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే కంబైన్డ్గా బుక్ చేసుకున్నాము, వెహికల్ ప్లస్ గైడ్. అలాగా మాకు 800 అయితే ఛార్జ్ చేశారు. ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ లో ఇలాగా మొత్తం ఈ ఎల్లోరా కేవ్స్ రిలేటెడ్ గా రోడ్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఈ మ్యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. एंड 34 नंबर ये ऑल 6 किलोमीटर का एरिया है. यहाँ से 1 to 12 केवस इज बुद्धिज्म पॉइंट. ओके 30 से 29 17 केवस इज हिंदुज्म पॉइंट. 30 से 34 जो 5 केवस पॉइंट है यहाँ से जैनिज्म पॉइंट. जैनिज्म यस. तो इसमें से सभी देखने लायक नहीं है. जैसा बेस्ट वन ऑफ द बेस्ट टेम्पल दैट इज कैलाशा इन फ्रंट. कैलाश इज द सिंगल मोनोलिथिक स्ट्रक्चर ऑफ द वर्ल्ड. दुनिया में पहला ऐसा टेम्पल है जो एक ही चट्टान को टॉप टू बॉटम तराशा के बनाया गया है. మనం ఎక్కడైతే టికెట్స్ తీసుకుంటామో దాని పక్కనే మనకి ఈవీ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ వెహికల్స్. ఇక్కడ చూసారు కదా, మనం వెళ్ళే వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనల్ని ఆ బుద్ధిజం అనేసి అన్నారు కదా, మ్యాప్లో చూపించారు కదా ఫస్ట్ పాయింట్, అక్కడికైతే తీసుకుని వెళ్ళి డ్రాప్ చేసేస్తారు. ఈ ఎల్లోరా కేవ్స్ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్స్ హెరిటేజ్ సైట్ అన్నట్టు మన యునెస్కోలో అయితే ఎన్రోల్ చేసింది. వెళ్ళే వే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ గ్రీనరీతో. ఫస్ట్ అయితే మనల్ని స్టార్టింగ్ కేవ్స్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు మ్యాప్లో, అంటే బుద్ధిజం కేవ్స్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. ओके तो जैसा आप 34 ये बेस्ट एनवायरनमेंट है आपको देखने के लिए. एलोरा पॉइंट द बेस्ट पॉइंट. ओके वर्ल्ड यूनेस्को साइट है. तो 34 केवस 5 to 7 सेंचुरी एडी में बुद्धिस्ट का गुफा बना है. वकाटका डायनास्टी सातवाहन राजा धर्म प्रसार के लिए मध्य प्रदेश और महाराष्ट्र में राज करके धर्म प्रसार के लिए बुद्धिस्ट का गुफा बनाया. ऑल केवस बट वो इजी नहीं था कट करने के लिए, क्योंकि बसाल्ट रॉक इजीली कट नहीं होता, इसलिए वो छोड़ के चला गया, क्योंकि कट नहीं हो पाया. ये फर्स्ट रीजन, ये बहुत हार्ड रहता है इसलिए ये इसको चूज किया. सेकंडली रीजन, आप जैसे धूप में आओगे समर में, जितना गर्म आपको बाहर लगेगा यू विल गो इनसाइड, आपको ऐसा फील होगा आप एसी में खड़े हो, क्योंकि जो बसाल्ट रॉक है ये नेचर के ऑपोजिशन से काम करता है. यानी बाहर जितना गर्म रहेगा उतना ही कूल आपको इनसाइड में लगेगा, बाहर जितना ठंडा लगेगा उतना ही वार्म आपको इनसाइड में लगेगा. दैट्स अ नेचुरल स्टोन ऑफ बसाल्ट. లైట్గా హిందీ వస్తే చాలు మంచిగా మేనేజ్ చేయొచ్చు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను చాలా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. పక్కనే మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంది. మేము వెళ్ళే టైంకి చాలా చిన్న ఫ్లో అయితే ఉంది. బట్ వీడియోలో చూడండి, వీళ్ళు రెయినీ సీజన్లో ఈ వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నారంట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ ఫాల్. వర్షం అయితే లైట్గా ఉంది కాబట్టి ఆ వాటర్ ఫ్లో అయితే అలా ఉందంట. కానీ ఇలా రెయిన్ పడుతూ ఉండడం వల్లనే మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. Single monolithic structure, but only cutting technique. Firstly start to front to back, but that's Kailasha top to bottom, back to front. It's a unique. Kailasha ये दुनिया में पहला ऐसा टेम्पल है. तो firstly we are see Jainism point two main parts, Shwetambar and Digambar. The Hinduism two main part is Shiv and Vaishnav. Your side ज़्यादातर फॉलो करते आपके तरफ विष्णु जी को साउथ पार्ट में, और नॉर्थ पार्ट में ज्यादातर शिवा को फॉलो करते हैं. द सेंटर पार्ट ये डोर आपको दिख रहा है, डोर से जितना भी राइट साइड का एरिया आप देखोगे दैट्स डेडिकेटेड टू विष्णु जी, और जितना भी नॉर्थ साइड का एरिया आप देखोगे दैट डेडिकेटेड टू शिवा. ఇప్పుడైతే మనం కైలాష్లోకి అయితే వెళ్తున్నాము. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు కొంచెం డెడికేటెడ్ టైం అయితే ఇస్తారు, మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావడానికి. ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత మనకు కొంచెం టైం ఇస్తారు. ఎంటర్ అయిన వెంటనే చూడండి, స్టార్టింగే లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా ఆ కాలంలో ఇలా మౌంటైన్స్ మీద చెక్కినవి. దీన్ని మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఇదంతా కూడా సింగిల్ మౌంటైన్ మీద చెక్కారనమాట, పైనుంచి కిందకి. అది కూడా చూడండి ఈ కార్వింగ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారు అనేసి. ఆ రోజుల్లో ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. తర్వాత ముఘల్ ఎంపైర్ వచ్చిన తర్వాత దీన్ని డిస్ట్రాయ్ చేయడానికి చాలా వరకు ట్రై చేశారు. రైట్ సైడ్ వీడియోలో చూడండి, ఎలిఫెంట్ ట్రంక్స్ అంతా కూడా ఎలా డిస్ట్రాయ్ చేశారో, అన్ని ఎలా డ్యామేజ్డ్ గా ఉన్నాయని. ఇది కైలాష్ లో శివుని రూపం, దీనికి ఆపోజిట్ లోనే విష్ణు రూపం ఉంటుంది. ఇది హాఫ్ ఆఫ్ అన్నట్టు అనమాట. ఇటు సైడ్ అంతా కూడా శివునిది, అటువైపు అంతా కూడా విష్ణుది అన్నట్టు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే కొన్ని క్లిప్స్ వేస్తాను చూడండి.
అంటే ఎల్ షేప్ బెండ్ ఉంటుంది కదా, మనం ఏసీలు బయట ఎలా తీస్తామా, ఒక ఇది ఉండి లెఫ్ట్ సైడ్కి ఇలా ఉంటుంది, అది ఒక 20 టన్నులు ఎంతో ఆపుద్ది అనేసి లెక్క ఉంటుంది. ఎంత బరువును ఆపడానికి వీళ్ళు ఎంత వాడారు, 30 ఫీట్ ఇదే ఉంటుంది, అదో 10 ఫీట్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ పిల్లరే ఉంది. ఇంత బరువుని ఆపడానికి ఇది సరిపోద్ది అని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? గుడ్, ఎల్కేజీలో పడండి. ఈ కైలాస్ టెంపుల్లో పైనుంచి చూస్తే స్ట్రైట్ గా గ్రీష్ణేశ్వరాలయం గోపురం అయితే కనిపిస్తుందంట. మీరు వెళ్ళినప్పుడైతే ట్రై చేయండి. మేము రిటర్న్ అవుదాం అనుకునేసరికి టైం అయితే 5:30 అయితే అయ్యింది. 5:30కి మేము ఇక్కడ ఎల్లోరా కేవ్స్ దగ్గర నుంచి అయితే రిటర్న్ అయ్యాము. అండ్ మేము రిటర్న్ అయినప్పుడు షిరిడి అయితే ఇంక వెళ్ళలేదు, లగేజ్ అంతా తీసుకొచ్చేసామన్నాం కదా. మేము వెళ్ళింది ఇంకా ఇక్కడ సంభాజీ నగర్ లో బోర్డింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నాము. సో అక్కడే ట్రైన్ అయితే ఎక్కాము. వెనక్కి వెళ్తే మళ్ళీ 1.5 to 2 hours ట్రావెల్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూడాల్సినవి కూడా చాలా మిస్ చేసుకుని రిటర్న్ అయిపోయి కొంచెం హరీగా వెళ్ళాలి. సో అందుకనేసి మేమైతే ఇలా చేసాము. ఇలా చేయడం వల్ల 1.5 hour టైం అయితే కలిసి వచ్చింది. రిలాక్స్డ్ గా చూడటానికి అయితే వీలైంది మాకు. సేమ్ ట్రైన్ కి మీరు ప్లాన్ చేసుకునేలాగా ఉంటే గనక సేమ్ రూట్ కి మీరు కూడా ఇలాగా సంభాజీ నగర్ లో బోర్డింగ్ పాయింట్ అయితే పెట్టేసుకోవచ్చు. హ్యాపీగా 1.5 to 2 hours రిలాక్స్డ్ గా అయితే వెళ్ళొచ్చు. సంభాజీ నగర్ దగ్గర అయితే మా డ్రైవర్ డ్రాప్ చేసేసారు. అక్కడ రైల్వే స్టేషన్ బయట మనకి మంచి రెస్టారెంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ మేము డిన్నర్ అంతా ప్యాక్ చేయించుకుని ఇంకా 7:30 to 8 ఆ టైంకి అయితే మేము ట్రైన్ ఎక్కేసాము. సో ఇదనమాట షిరిడి పార్ట్ 3 వీడియో. దీంతో షిరిడి సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ ని ఫ్యామిలీతో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమైనా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.